బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నెల్లూరు రాజకీయాల్లో సంచలనంగా మారింది వేమిరెడ్డి ప్రశాంతి ఆడియో. వైసీపీ నేత నల్లపరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఫోన్ చేశారు ప్రశాంతి. ఆత్మకూరులో టీడీపీ గెలవదు, విక్రమ్ బాగా పనిచేస్తున్నాడు అని అన్నారు ప్రశాంతి. తనకు టీడీపీలో చేరడం ఇష్టం లేదంటూ కామెంట్ చేశారు ప్రశాంతి. తనకు పోటీ చేయడం ఇష్టం లేకున్నా కొవ్వూరులో నిలబెడుతున్నారు అని అన్నారు ప్రశాంతి. ఈ ఆడియోను బయట పెట్టారు వైసీపీ నేతలు. ఇప్పుడు ఈ ఆడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అవును, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొద్ది రోజుల క్రితం టీడీపీలో చేరారు. చేరిన తర్వాత అక్కడ కొవ్వూరు నుంచి బరిలోకి దిగారు. కొవ్వూరు నుంచి టీడీపీ బరిలోకి దించింది వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆడియో సంచలనంగా మారింది. నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు ఈ ఆడియో కాల్. నెల్లూరు రాజకీయాల్లో సంచలనంగా మారింది వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆడియో. అదిగో ఆ ఆడియోని మరి కాసేపట్లో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. వైసీపీ నేత నల్లపరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఫోన్ చేశారు ప్రశాంతి. ఆత్మకూరులో టీడీపీ గెలవదు, విక్రమ్ బాగా పనిచేస్తున్నాడు అంటూ కూడా ఆ ఆడియో కాల్లో చెప్పిన పరిస్థితి. తనకు టీడీపీలో చేరడం ఇష్టం లేదంటూ కామెంట్ చేశారు ప్రశాంతి. తనకు పోటీ చేయడం ఇష్టం లేకున్నా కొవ్వూరులో నిలబెడుతున్నారంటూ కూడా ఆడియోలో చెప్పుకొచ్చారు. ఇంకా ఏమన్నారో చూద్దాం. ప్రశాంత్ అక్క, రాజేంద్ర అక్క బాగున్నారక్క? బాగున్నా. ఎక్కడున్నావు? అక్క బెంగళూరులో ఉన్నానక్క. ఓ బెంగళూరు. అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నానక్క, ఒక 2 పీజీలు అవి కట్టిస్తున్నానక్క. ఓ ఇక్కడ లేవా నువ్వు? అంటే ఆ పీజీలు అయ్యేదాకా ఒక 8 నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క. నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి. ఓ ఓకే ఓకే సరే అక్క 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 సరే. ఎందుకు చేశానంటే చెప్పండి అక్క. నువ్వు ఇప్పుడే చెప్పొద్దు. లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు టీడీపీలో. అదే నాకు అర్థమైందక్క. అక్క అక్క అది ఎట్టుంటది అనేది నాకు తెలీదు. ముందు వాళ్ళు సర్వేపల్లి అడిగితే మాకు సర్వేపల్లి వద్దని చెప్పాము. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా. అవునక్క అవునక్క. సో వాళ్ళు అప్పుడు కొవ్వూరు తీసుకోమని చెప్పారు. ఫస్ట్ ఈ ఆదాల ప్రభాకర్ అన్న కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు. ఇప్పుడు ఆయన మానేశాడు, మళ్ళీ వెనక్కి పోయేశాడు. ఆయన ఏందో పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు. మనమైతే ఇంకా వాళ్ళు వెనకబడే ఉన్నారు, మమ్మల్ని వదలటం లేదు ఎవరు. రోజు ఇంటికి వస్తున్నారు, ఫోన్ల మీద ఉన్నారు. నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు. ఫస్ట్ నుంచి నాకు ఈ పార్టీ ఇష్టము, దాని వల్లే. కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసే లోపల అన్నని కన్విన్స్ చేయలేకుండా అన్న ఒకటే మాట్లాడుతున్నారు. అంటే నాకు ఇంత అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా? నేను ఉండను అన్నారు. సరే గమ్ముగా అయిపోదాము అని చెప్పా నేను. అంత చేతగాంతనంగా నేను ఎందుకు ఉండాను? నాకేమి రాజకీయం అవసరం లేదు, పోటీ చేస్తా నేను. గెలిస్తా, ఓడిపోతే ఓడిపోతా, తర్వాత క్వైట్ గా అయిపోతా నేను, అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. సో అది ఇప్పుడు జరుగుతుండేది. సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే, లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో ఉన్నాడు, మీరైతే ప్లస్ అవుతది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అదైతే వాస్తవం. దినేష్ అయితే వీక్ క్యాండిడేటే అక్కడ. ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదక్క, అన్న మీరు కావాలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు. కోవూరు అయితే ఈయన ఆదాలు వాళ్ళ అల్లుడికి ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి. ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు, అతను చూసుకుంటాడు. సో కోవూరే తీసుకోండి అని చెప్తున్నారు. అదే కావాలి వచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి. అందరు వ్యతిరేకించారు, కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకుతుంది కదా. కూడా పోతున్నాడు. ఆ ప్రతాప్ ని అసలు ఎవరు ఓటు కూడా ఇరు ఒక్కటి కూడా. అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని. నాకు పాపం ప్రసన్న అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా ఉంది. అదే కదక్క, అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతుంది. అదే కదక్క, కానీ వాళ్ళు ఇంకా చెప్పినప్పుడు ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి కదా రాజకీయాల్లో. మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది. ప్లస్ ఎక్కడో ఇప్పుడు ఆత్మకూరులో అయితే ఒక 10,000 కూడా మెజార్టీ రాదు, 10,000 తగ్గద్ది. అవునక్క, ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు, రామనారాయణ పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది.
ఉదయగిరి బానే ఉంది, అక్క ఉదయగిరి బాగుంది. టీడీపీకి అది కూడా బాగుంది. కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్ల ఎవరో పెట్టారు. అవునక్క ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేశారు. అవునక్క ఇంకా నా వెనకాల ఎందుకే మీరు పడ్డం, మీరు ఏమైనా చేసుకోండి అని నేను కూడా వదిలేసా. ఇంకా అక్క 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 అది నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను నాకు. ఇద్దరు నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా. ఈ అదే మధ్య అదే ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క. చూస్తుంటారా అదే వీడియో నువ్వేదో ఆడి. అంత వీడియోలో చెప్తూ పెడుతున్నావు కదా. అదే కదక్క అదే కదక్క అక్క. అదే ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అంతేనా అన్నదమ్ములకి. అవి ఉంటాయి అక్క. కానీ అక్క మాకెప్పుడు పెద్దగా లేవక్క. మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క. లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడక్క అన్న కోసం, ప్రసన్న కోసం. రజిత్ సరే పెద్దగా అయినా తిరగలేడు నువ్వు పాపం. ఇది చెప్పకు రాజేంద్ర, ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా అక్క అక్క చేసుకోలేదులే. అదే ఎక్కడ రాహిన్ ఎక్కడ రాహిన్ మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి. అక్క అక్క వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను, బంధువులు కదా అది ఇది అని. సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప, వద్దు నాయన నాకెందుకు సర్వేపల్లి. ఆయన అది లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన. అక్క గెలవనని కాదు, అదేలేండి, నాకు ఇష్టం లేదు సర్వేపల్లిలో పోయేయడము. అవునులే అక్క, అది మరీ డైరెక్ట్ కదక్క. వద్దు వద్దు అని చెప్పాను నేను అక్క. అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వమనే చెప్పారులే వాళ్ళు, ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు. అవునులే ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం. అంతే కదక్క అంతే కదక్క. సరే రాజేంద్ర, అట్లేక రైట్, అది ఆడియో కాల్ కి సంబంధించి. ఇప్పుడు అదే ఆడియో కాల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా రియాక్షన్స్ వస్తున్నాయి దీనికి సంబంధించి. ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు నెల్లూరు వైసీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు కోవూరు టీడీపీ అభ్యర్థి ప్రశాంతి రెడ్డి. అట్ ద సేమ్ టైం ప్రశాంతి రెడ్డికి సంబంధించి ఎప్పుడైతే ఈ ఆడియో కాల్ వైరల్ గా మారిందో ప్రభాకర్ రెడ్డి కూడా ఫ్రేమ్లోకి వచ్చారు. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు నుంచి బరిలోకి దిగుతున్నారు. రియాక్షన్స్ ముందుగా విజయసాయిరెడ్డి రియాక్షన్. రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు టెలిఫోనిక్ సంభాషణ నిశితంగా పరిశీలించినట్లయితే ఒక్క విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. పెద్దల పట్ల అగౌరవంగా మాట్లాడడం, రెండు, తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే మేము క్వైట్ అయిపోతాము, మేము ఇక్కడ రాజకీయాల్లో ఉండము, మా యొక్క వ్యాపారాలు పరోక్షంగా చెప్పడం ఏంటంటే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం, మేము రాజకీయాల్లో ఉండం, ప్రజా జీవితంలో ఉండం, మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. అంటే తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అది దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, ఇండోనేషియాలో కానీ, ఆఫ్రికాలో కానీ, ఇక్కడ భారతదేశంలో కానీ ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజా జీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పొచ్చు. వాళ్ళ మనోభావాలనే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారి మనోభావాలు కానీ ఆమె భర్త మనోభావాలు కానీ దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి. మీకు అనుక్షణం ఎల్లవేళలా మీ సమస్యల్ని ఆకలింపు చేసుకుని మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. వాళ్ళు కావాలన్నా లేక మేము పోటీ చేస్తాం, ఓడిపోతే క్వైట్ అయిపోతాం, మేము మా యొక్క లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మీకు కావాలన్నా అన్నటువంటిది మా నెల్లూరు జిల్లా ఓటర్ మహాశైల్నే నిర్ణయించుకోవాలని వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తూ మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఎప్పుడు కూడా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా యొక్క శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ అనునిత్యం మేము ప్రజా జీవితంలోనే ఉంటాము, మీలో ఒకరిగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశాలు కృషి చేస్తామనని పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
నన్ను తట్టుకోలేక నా మీద ప్రజలు, కోవూరు నియోజకవర్గ ప్రజలు నా మీద చూపించే ఈ అభిమానాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు ఇక్కడికి వచ్చాను. వీళ్ళు ఏమి ఆశించి ఈరోజు పార్టీలో చేరారు? వాళ్ళకి కష్టం తప్పితే ఇంకోటి తెలియదు. వాళ్ళు ₹1 అమ్ముడుపోయేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని ప్రతి ఒక్క గ్రామం నుంచి తండోపతండాలుగా అభిమానంతో వచ్చి నా దగ్గర వచ్చి చేరుతుంటే, అమ్మ మీరున్నారు, మీరు మాకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది. ఎవరినైనా అడిగినా అదే చెప్తున్నారు. కాబట్టి మీరే మా ఎమ్మెల్యేగా కావాలి. మీరు వస్తే మేము ప్రశాంతంగా ఎటువంటి కమిషన్లు లేకుండా వ్యాపారం చేసుకోగలం. నాగమాంబపురం కానీ చెర్లోపాళ్యం కానీ ఎక్కడ తాగడానికి నీళ్లు లేవు. మహిళలు అలమటించిపోతున్నారు. అలాంటివన్నీ వాళ్ళు వచ్చి నా దగ్గర చెప్పుకొని నువ్వైతే న్యాయం చేయగలవు అని చెప్పి నాకు వచ్చి అభిమానంతో చెప్తుంటే ఇదంతా చూసి ఓర్వలేక చిన్న పెద్ద ఒకరని కాదు, వైసీపీ నాయకులు మొత్తం, ఆఖరాకి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన కూడా కనీసం విఘ్నత లేకుండా ఏం చేస్తున్నాం మనం, ఏం ప్రెస్ మీట్లు పెడుతున్నాం అనే ధ్యాస కూడా లేకుండా కేవలం నన్ను తట్టుకోలేక, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తట్టుకోలేక ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్నారు ప్రతిపక్షాల వాళ్ళు. అవి నేను మనస్ఫూర్తిగా ఖండిస్తాను. ఈ జిల్లా మహిళలందరూ నాకు అండగా ఉంటారని నేను భావిస్తున్నాను. ఈ రోజు మళ్ళీ ఈ మీద మాట్లాడింది వాళ్ళ సొంత, వాళ్ళంతా ఎవరు అన్నలు, వాళ్ళు ఫోన్ చేసి మనల్ని ఏదో అడిగి మనం ఏదో ఫ్రీగా మన బ్రదర్ కదా అని మనం మాట్లాడితే ఇవన్నీ మార్కెట్లో ఏమి పెద్ద మనుషులో వీళ్ళు ఏం బుద్ధిలో ఓడిపోతామనే ధైర్యం లేక వీళ్ళు మనం మొదలు పెట్టారు. ఏంటంటే డిస్టర్బెన్స్ చేయడం మనుషుల్ని అందరినీ చేయండి, మీకు బుద్ధి ఉన్నంత చేయండి. భగవంతుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏమి చేయాలో భగవంతుడు చూపిస్తాడు మీకు. చెప్తున్నా, నువ్వు కూడా నీకు అంత పెద్ద మనిషి వచ్చి ఇక్కడ ఈ పనులు చేస్తున్నావు కూర్చోబెట్టుకొని, మంచిది కాదు. నీ కూడా ఓ రోజులు వస్తాయి, నీ కూడా ఆ రోజు నువ్వు కూడా బాధపడతావు. ఈ ఎలక్షన్లు అనేది ఓ నెల, ఆ తర్వాత నువ్వు మామూలు జీవితానికి పోవాల్సిందే. ఆ రోజైనా బాధపడతావు. ఎలక్షన్లు మనము పోటీ చేసుకున్నాం అంతేగాని ఇదేమో ట్రిక్స్, చీప్ ట్రిక్స్. ఏం చేస్తారు? రోజు చేయండి. ఇట్టే మీకు ఎట్లా పొద్దుపోవాలంటే ఏం చేయాల్సిందే లేదు, చేయండి, చేసుకుంటా పోతున్నాండి మీరు. మాకేం ఇప్పుడు పోయేది ఏం లేదు. దీంతో ఇది అలవాటు పడిపోతాం దీనికి కూడా. ఇంకా